హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుమలత. వెల్కమ్ బ్యాక్ టు సుమా సురేఖ వ్లాగ్స్ అండి. రోజు పప్పన్నం ఏం తింటామండి? డైలీ పప్పన్నం, లేదంటే రసం అన్నం, లేదంటే చిత్రాన్నం, పులిహోర, ఇవి తిని 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 విసుగొచ్చేసిందండి. అందుకే ఈరోజు నేను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం తిరువాతన్నం అండ్ ఆలూ కుర్మా చేద్దామని మైండ్లో ఫిక్స్ అయిపోయానండి. బాగా ఫిక్స్ అయిపోయా. అందుకని చెప్పేసి ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ కుర్మా అండ్ తిరువాతన్నం ఎలా చేయాలో నా స్టైల్లో చేసి చూపిస్తున్నానండి. నేను ఈరోజు జస్ట్ చూపిస్తానండి. నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నానని చెప్పేసి. నేను ఇన్ని రోజులు వీడియోస్ పోస్ట్ చేయకపోవడానికి రీజన్స్ చెప్దామనుకుంటున్నానండి. ఓకే అండి. ఇన్ని రోజులు నేను వీడియో పోస్ట్ చేయకపోవడానికి రీజన్స్ వచ్చేసి మా వారి యొక్క ట్రాన్స్ఫర్ అండి. మేము ట్రాన్స్ఫర్ అయ్యాము. ఎక్కడి నుంచి? నెల్లూరు నుంచి. నెల్లూరు అంటే నెల్లూరు సిటీ నుంచి కాదు, నెల్లూరు నుంచి, నెల్లూరు పక్కన పొదలకూరు అండి. పొదలకూరు నుంచి బెంగళూరుకి వచ్చేసామండి. ఇంకా షిఫ్టింగ్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదండి మీకు కూడా. ఇంకా అక్కడి నుంచి సామాన్ అంతా ఇక్కడికి షిఫ్ట్ చేసేసుకొని సర్దుకొని అంతా ఎక్కడివక్కడ సెటరైట్ చేసేసరికి నాకు ఇంత టైం పట్టింది. మెయిన్ వచ్చేసి అంతా సర్దుకోవడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 10 days సరిపోయిందండి. బట్ ఏమంటే అక్కడి నుంచి ఇక్కడికి అంటే కొత్త ఇంటికి వచ్చినట్టే కదా అండి. రెంటల్ హౌస్ అయినా కానీ మనకు అది ఓన్ హౌస్తో సమానం కాబట్టి నేను రెంటల్ హౌస్కి వచ్చాము కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి ఇంటి దేవునికి వెళ్ళాలని చెప్పేసి ఇంటి దేవునికి వెళ్ళేసి మరి అక్కడి నుంచి అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా అలా తిరగడమే సరిపోయింది. ఇంకా మాకు ఇంకేం చేస్తాం. ఆ ట్రాన్స్ఫర్ల సంగతి తెలిసిందే కదండి. ఇంకా వాళ్ళు ఎక్కడేస్తే అక్కడికి వెళ్ళాల్సిందే. మన చేతుల్లో అంటూ ఏమీ ఉండదు ఇంకా. కానీ ఒక్కటైతే నిజమండి, ఎంతైనా కంపేర్ టు సిటీ విలేజ్ లైఫే చాలా బాగుంటుందండి. ఎందుకంటే నేను సీరియస్గా చెప్తున్నాను, 2 months అయిందండి వచ్చి. నేను ఆల్మోస్ట్ 2 months అవుతుంది. పక్కన హౌస్లో ఎవరున్నారు, వాళ్ళు జాబ్ చేస్తున్నారా లేదంటే ఇంట్లో ఉంటున్నారా అనేది కూడా తెలియదండి. ఈవెన్ వాళ్ళ పేర్లు కూడా, ఫేసెస్ కూడా నేను చూడలేదంటే ఎవరు నమ్మరు, కానీ ఫేసెస్ కూడా నేను చూడలేదు. ఎప్పుడు వెళ్తారో, ఎప్పుడు వస్తారో, ఎప్పుడు తింటారో కూడా మనకు తెలియదు. అలా ఉంటుంది సిచ్యువేషన్. అదే సిటీలో అయితే ఎంత బాగుంటుందండి. మనం కొత్తగా వెళ్ళినప్పుడు ఆ సిటీ అదే విలేజ్లోన ఓనర్స్ కానీ లేదంటే చుట్టుపక్కల వాళ్ళు కానీ మనకేమైనా కావాలి అనుకుంటే తెచ్చివ్వటం కానీ, పలకరించే విధానం కానీ, వాళ్ళు అడగడం కూడా మీకు ఏమైనా కావాలంటే చెప్పండి అమ్మా మేము తెచ్చిస్తాము అని చెప్పేసి చెప్పడం. నిజంగా అంటే చెప్తున్నాను కదండి, మాకు నెల్లూరులో మా ఓనర్ అంకుల్ మా ఓనర్ ఆంటీ చాలా మంచి వ్యక్తులండి. వాళ్ళంత మంచి వ్యక్తుల్ని నేను ఎక్కడ చూడలేదు. నిజంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఒక పేరెంట్స్ ఉన్న ఫీలింగ్ వచ్చేసిందండి వాళ్ళు ఉన్నందుకు మాకు అక్కడ. అంత హ్యాపీగా ఉన్నాం మేము అక్కడ. అంటే అలా ఉండదు అంతే. విలేజ్ లైఫే అంతే. ఇంకా ఇక్కడ మనకి హార్ట్ అటాక్ కాదు కదా, ఇంకా ఏమొచ్చినా పట్టించుకోరండి సిటీలో అయితే. అదే విలేజ్లో అయితే మనకు చిన్న ఫీవర్ వచ్చినా కానీ పక్కనున్న వాళ్ళు వచ్చి తగ్గిందా లేదా, ఎలా ఉంది అని చెప్పేసి వచ్చి చూసి వెళ్తారు. ఇక్కడ ఏమీ లేదు అట్లాంటిది. ఈవెన్ నేను కూడా ఇప్పుడు సిటీకి వచ్చిన తర్వాత పొద్దున ఎప్పుడో వాకిలు తెరుస్తానండి. పొద్దున్న ఒకసారి ఒక 1 hour 2 hours తెరుస్తాను. మరి తర్వాత డోర్ క్లోజ్ చేసుకుంటా. తర్వాత ఆఫ్టర్నూన్ మా వారు వచ్చినప్పుడు డోర్ తెరుస్తా. మరి తర్వాత మా వారు వెళ్ళిపోయిన తర్వాత వేసుకుంటా. మరి ఈవినింగ్ తెరుస్తాను తను వచ్చే ముందు. ఏం చేద్దామండి, ఇంక డోర్స్ వేసుకొని కూర్చోవడమే. టైం పాస్ అవ్వట్లేదు ఇక్కడ అసలుకి. ఇంకా ట్రాన్స్ఫర్ అన్నప్పుడు మనం తప్పదు, ఇంకా అన్నిటికీ ప్రిపేర్డ్ అయి ఉండాల్సిందే. ఇంకా మనం అనుకున్న చోటని, మనం అనుకున్న విలేజ్లోనే రావాలంటే కష్టం. యాక్చువల్లీ నేను గుడివాడలో కూడా ఉన్నానండి. గుడివాడలో 9 months ఉన్నాం. ఆ తర్వాత మాకు పొదలకూరుకి వేశారు. పొదలకూరు నుంచి ఇప్పుడు బెంగళూరుకి వచ్చామండి. ఇంకా తర్వాత ఎక్కడికి వేస్తారో, ఇంకా ఏమేమి చూడాల్సింది వస్తుందో అని చెప్పేసి కొంచెం భయం అవుతూ ఉంది నాకు. ఇంతే అండి ఈరోజు వీడియో వచ్చేసి ఇది చెప్పడానికే నేను ఈరోజు వీడియో పోస్ట్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.